రామోజీ గ్రూప్ సంస్థల అధినేత శ్రీ రామోజీరావు సంతాప సభను నిర్వహించిన విశాఖ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో రామోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ఎస్డివి ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సత్యనారాయణరాజు, లీడర్ ఎడిటర్ రమణమూర్తి, విజన్ ఎడిటర్ శివశంకర్, జాతీయ జర్నలిస్ట్ సంఘ కార్యదర్శి, ఆంధ్రప్రభ బ్యూరో చీఫ్ గంట్ల శ్రీనుబాబు, ఏపీజేడబ్ల్యూ అధ్యక్షుడు నారాయణ, విజేహెచ్ఏ కార్యదర్శి నిజం ఎడిటర్ రవికాంత్, విశాఖ సమాచారం సంపాదకులు వీరభద్రరావు, విశాఖ ఈటీవీ బ్యూరో కూర్మరాజు, సీనియర్ పాత్రికేయులు డిడి ఆనంద్, చిన్న పత్రికల సంఘ అధ్యక్షులు పులిగడ్డ సత్యనారాయణ, జననేత ఎడిటర్ శివారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ మోహన్ హరనాథ్, విశాఖ పత్రిక ఎడిటర్ సన్యాసిరావు, లక్ష్యం ఎడిటర్ రవికుమార్ నివాళులు అర్పించారు. తెలుగు పాత్రికేయ రంగం గురించి చారిత్రాత్మకంగా మనం చదవాలంటే ఈనాడుకి ముందు, ఈనాడు తర్వాత 1974లో విశాఖపట్నంలో ఆ రోజున రామోజీరావు గారు ఆయన తీసుకున్న నిర్ణయం అది సాహసోపేతమే. ఎందుకంటే ఇక్కడ చాలామంది అనేవారు ఇక్కడ ఎవరు చదువుతారని. అలాంటి టైంలో ఆయన ఇక్కడ పేపర్ని స్టార్ట్ చేయడం, ఈనాడుని. అంతకుముందు ఏంటంటే న్యూస్ పేపర్ ఏది రాస్తే అది పాఠకులు చదవాల్సిందే. కానీ పాఠకులకి ఏం కావాలో తెలుసుకొని పాఠకుల మనోభావాలని ఆయన గట్టిగా పట్టుబట్టి దానికి కావలసిన విధంగా పాఠకులకి ఏం కావాలో దాన్నే ఆయన న్యూస్ పేపర్లో ఆ కొత్త ఒరవడి, అది ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. రామోజీరావు గారు బహుశా 1963లో ఇటు కృష్ణా జిల్లాలో పత్తిపారపూడిలో జన్మించినప్పటికీ బహుశా విశాఖ నగరంతో వారికి ఉన్నటువంటి అనుబంధం ఈనాడుతో సాగినప్పటికీ తద్వారా విశాఖ నగరం నుండి విస్తరించి అనేక రంగాలు, అట ప్రియా పచ్చళ్ళు, హోమ్లీ, ఇంట్లో కనుక ఏ పచ్చడి కావాలన్నా కూడా మంచి రుచికరమైనటువంటి పచ్చళ్ళు క్రియేట్ చేయడంలో, తయారు చేయడంలో కానీ ఇవన్నీ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామోజీ గారు. అందుకనే బహుశా పత్రికా రంగానికి కానీ జర్నలిజం స్కూల్ కూడా పెట్టి ఎంతోమంది జర్నలిస్టులు తయారు చేసినటువంటి వ్యక్తి అయినా బహుశా ఈరోజు ఎన్ని పేపర్లు ఉన్నా, ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నా కూడా ప్రతి న్యూస్ పేపర్లో కానీ ప్రతి ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అన్నింటిలో కూడా ఈటీవీలో ట్రైన్ అయిన వాళ్ళు కానీ ఈటీవీలో ఉన్నటువంటి జర్నలిజంలో తయారైనటువంటి వారు కానీ డెఫినెట్గా అన్ని రంగాల్లో కూడా అన్ని పత్రికల్లో కూడా పనిచేస్తూనే ఉంటారు. సో అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన నుండి దూరం అవటం కొద్దిగా బాధాకరం. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఎందుకంటే బహుశా విద్యారంగంలో ఆంధ్ర యూనివర్సిటీని ఎలాగా ఎప్పటికీ మర్చిపోలేమో. తెలిసి రామోజీరావు గారు చెయ్యని సహాయం లేదు, ఎవరు అడిగినా సరే అలా ఆయన సహాయం చేసేవారు. ఈ సందర్భంగా కొందరు వెళ్ళి ఔత్సాహిక విద్యార్థులు లేకపోతే చదువు జస్ట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళి, సార్ నాకు సినిమా ఫీల్డ్ అంటే ఇష్టమండి అనేవారు. అంటే ఆయన సినిమా ఒకటి తీయండి అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించేవారు. నాకు జర్నలిజం ఇష్టమంటే ఒక పత్రిక పెట్టండి అని చెప్పి అన్నదాత పెట్టించారు. ఇలాగా మనిషి ఉద్యోగం కోసం వెళితే నేను ఫైనాన్స్ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నవాడిని అంటే మార్గదర్శిలో వేసేవారు. నిజంగా ఆయనలో ఉన్న గొప్పతనం నాకు తెలిసి ఎవరెళ్ళి ఉద్యోగం అడిగితే నువ్వేం చేస్తావని ఆయన ఇంటర్వ్యూ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకుని ఆ టాలెంట్కి తగిన విధంగా ఆయన ప్రోత్సహించి చిన్న ఫిల్ములు కానీ, ఔషధయాత స్థాపించడం కానీ ఇవన్నీ కూడా నేను సినిమా ఇండస్ట్రీలో పైకి లేవాలంటే నాకు అక్కడ పెద్ద ఇండస్ట్రీ అండి, నన్ను రానివ్వట్లేదన్న వాళ్ళని ఈయన ప్రోత్సహించి చిన్న బడ్జెట్ తోటి చక్కగా సినిమాలు తీయించి ఎన్ని సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలు హిట్ అయినవి మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా నిజంగా ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్ళిన ప్రతి మనిషిని ఇంటర్వ్యూ చేసి వాడిలో ఉన్న టాలెంట్ని తగిన విధంగా ఆయన ప్రోత్సహించి ఆ ఫీల్డ్ని ఆయన అలా డెవలప్ చేయడం, అన్ని ఫీల్డ్స్ కూడా ఆయన డెవలప్ చేయడం జరిగింది. పల్లెటూరులో ఉన్న ఆడాళ్ళు
వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి ఏమీ రాదు, వాళ్ళు వచ్చి మాకేమైనా సహాయం చేయండి అంటే వాళ్ళతోటి పచ్చళ్ళ పట్టించి నిజంగా వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని అభివృద్ధి తీసుకొచ్చి రియా పచ్చళ్ళని పైకి తీసుకొచ్చారు. ఇలాగా సామాన్య